వీళ్ళు బరాబర్ పోతారు. చూడండి చూడండి చూడండి. ఓడి అబ్బా. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం అయితే గోకుల్పూర్కి వెళ్తున్నాము. గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారు అయితే గోకుల్పూర్తో మంచి రిలేషన్ ఉంది. మనకేముంటుందంటే, మేము చిన్నప్పుడు మా అన్నయ్యలతో వచ్చేవాళ్ళం ఇక్కడికి. ఉంటుంది కదా చెడ్డీ బ్యాచ్లో వచ్చేసి స్నానాలు చేస్తాం కదా. మా చెడ్డీ బ్యాచ్ అంతా వచ్చేసి అక్కడ స్నానాలు చేసేవాళ్ళము. అదే లెఫ్ట్ సైడ్ మనం పోతే మనం ముంబై వస్తుంది, రైట్ సైడ్ పోతే కలకత్తా, అదే హౌరా వస్తుంది. మనం అటుగా ముందుకు పోతే ఇంకా మిద్నీపూర్ డిస్టిక్ వస్తుంది, కరపూర్కి సంబంధించింది. అండ్ వెనక్కి పోతే కరపూర్ ఉంటుంది, మన టౌన్. చేరగానే ఏదైనా అక్కడ ఇరిగిపోయింది అనుకో, వాళ్ళు ప్రాణాలు అయితే పోగొట్టుకోవాల్సింది. ఎందుకంటే అక్కడ సిగ్నల్ ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం అయితే గోకుల్పూర్కి వెళ్తున్నాము. గోకుల్పూర్ అనేది మన బెంగాల్లో మిద్నీపూర్ జిల్లాలో ఒక పార్ట్ ఇది. సో ఇక్కడ దాదాపుగా ఒక 7 కిలోమీటర్ అలా డిస్టెన్స్ ఉంటుంది. మనము ట్రాక్ బై వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది గోకుల్పూర్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీకు చాలా వరకు తెలిసి ఉంటుంది. గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారు అయితే గోకుల్పూర్తో మంచి రిలేషన్ ఉంది. ఆయన గతంలో ఎప్పుడైతే మనకి వెస్ట్ బెంగాల్ కరపూర్కి ఎప్పుడైతే టూర్కి వచ్చారో అప్పుడు గోకుల్పూర్కి వెళ్ళారు. ఆ గోకుల్పూర్లోటి ఆయనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అనుకో ఆయన చెప్పడం జరిగింది. సో దాన్నే ఏంటంటే బేస్ చేసుకొని మనం ఈరోజు గోకుల్పూర్కి అయితే వెళ్తున్నాం. గోకుల్పూర్ అనేది చాలా చిన్న విలేజ్ అండ్ మిద్నీపూర్ జిల్లాలో, పూర్వ మిద్నీపూర్ జిల్లాలో అయితే పడుతుంది ఇది. సో ఫ్రెండ్స్, ఇది అవుతుంది, మనం వెళ్తున్నాం గోకుల్పూర్కి. సో ఇక్కడికి దాదాపుగా మనకి 7 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటుంది గోకుల్పూర్కి వెళ్ళడానికి. సో ఆ డిస్టెన్స్ మనము వాకబుల్గా వెళ్ళొచ్చు, నడుచుకొని పోవచ్చు వాకబుల్గా. సో తిన్నగా మనకి వెళ్తే ముందుకు బొంబాయి రోడ్ ఉంటుంది. ఆ బొంబాయి రోడ్ క్రాస్ చేసిన తర్వాత ఒక రేస్మి ఫ్యాక్టరీ ఉంటుంది. సో అది క్రాస్ చేసిన తర్వాత గోకుల్పూర్ వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్. ఇది కనబడుతుంది కదా ముందుకి, ఇది రోడ్ ఫ్లైఓవర్ది. ఇది యాక్చువల్లీ బొంబాయి రోడ్. ఇది రోడ్డు పట్టుకొని పోతే తిన్నగా మనకు ముంబై వస్తుంది. బట్ జర్నీ కూడా అంత లాంగే ఉంటుంది. ఇక్కడ ఎందుకు కావాలంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ రోడ్ కట్టుపక్క మనకేముంటుందంటే, మేము చిన్నప్పుడు మా అన్నయ్యలతో వచ్చేవాళ్ళం ఇక్కడికి. ఉంటుంది కదా చెడ్డీ బ్యాచ్లో వచ్చేసి స్నానాలు చేస్తాం కదా. అబ్బా తగిలింది కొద్దిగా. సో కొంచెం మెల్లిగా వెళ్ళాలా. ఇక్కడ ట్యాంక్ ఉంటుంది వాటర్. అమ్మ బాబాయ్, ఇది అదా కాదా డౌటే. ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చి మనం ఏంటంటే చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇక్కడ ప్యూర్ వాటర్ ఉంటుంది. బట్ ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది ఇక్కడ వచ్చి. అక్కడ ట్రైన్ అనేది వస్తున్నట్టుంది, అనేది కొట్టింది, చాలా దూరం ఉంది. సో ఏమైందంటే, చాలా రోజులు వెళ్ళి మనం ఇయర్స్లో రాలేదు ఇక్కడికి. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇక్కడికి ఎందుకు వచ్చా అంటే, ఈ ప్లేస్ ఉన్నది కదా ఇక్కడ, ఈ ప్లేస్లోటి మనము చిన్నప్పుడు మా అన్నయ్యలు వాళ్ళతో వచ్చేసి ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళము. చాలా మంచి వాటర్ వచ్చేది ఇక్కడ. యా దొరికింది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, అక్కడ వాటర్ ఎగురుతుంది కదా.
అది అవుతుంది. అక్కడికే మనం నిల్చుని అందరు పిల్లలందరూ వచ్చేసి మా చెడ్డీ బ్యాచ్ అంతా వచ్చేసి అక్కడ స్నానాలు చేసేవాళ్ళము. ఆ వాటర్ చాలా ప్యూర్గా ఉంటుంది. ఇక్కడనే మన కర్రపూర్ టౌన్కి అయితే వాటర్ పోతుంది. సో ఈ పరిసర ప్రాంతాలు చూడండి మీరు, చాలా గ్రీనరీ ఉన్నది ఇక్కడ కదా. ఇలా ఉన్నది ఇక్కడ ప్రాంతం. సో ఫ్రెండ్స్ ఇది అవుతుంది గోకుల్పూర్కి వెళ్ళే మార్గం. ఇది ఇంకా ఒక 3 కిలోమీటర్స్ అట్లా ఉంది డిస్టెన్సు. రోడ్ మీద వెళ్ళిపోతున్నాము. అంటే ఇది కచ్చా రోడ్ ఉంది అక్కడ, ఆ రోడ్ మీద పోతున్నాం. ట్యాక్ మీద వెళ్ళడం రిక్స్ అది. సో యాక్చువల్లీ ఆ ప్లేస్లో మనమైతే వాటర్ అన్నీ కూడా స్నానం చేసేయగలము. మధ్యాహ్నం అంటే ఏమంటారు అప్పుడప్పుడు స్కూల్స్ మనము ఏదో అమ్మకు అబద్ధం చెప్పేసి హాలిడేస్ అనుకొని ఇటుపక్క ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇక్కడ పార్టీ చేసుకునే వాళ్ళము చిన్నవాళ్ళమే. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఆ ప్లేస్, అక్కడ వాటర్ లీక్ అవుతుంది కదా, ఆ లీక్ వచ్చిన వాటర్ ద్వారా మనం స్నానం చేసేయగలము. అంటే మధ్య ఇక్కడ ఎండలు చాలా విపరీతంగా ఉంటాయి. సో ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి ఇక కాలక్షేపం చేసేయగలము. ఇంకా ఇది రోడ్డు ఉన్నది బొంబాయి రోడ్డు, ఇది హైవే రోడ్డు బొంబాయికి. సో ఈ రోడ్డు పట్టుకొని తిన్నకపోతే ఇటుపక్క లెఫ్ట్ సైడ్ వెళ్తే బొంబాయి వస్తున్నది, లాంగ్ జర్నీ ఉంది. బట్ ఇటుపక్క మనం వెళ్తే రైట్ సైడ్లో మనం తినకపోతే దాదాపు 120 కిలోమీటర్ అట్లా ఉంటుంది. ఇది మనకి హౌరా అంటే కలకత్తా రూట్ ఉంది. అదే లెఫ్ట్ సైడ్ మనం పోతే మనం ముంబై వస్తుంది, రైట్ సైడ్ పోతే కలకత్తా అదే హౌరా వస్తుంది. మనం అటు ముందుకు పోతే ఇంకా మిడ్నీపూర్ డిస్టిక్ వస్తుంది, కరపూర్ సంబంధించింది. అండ్ వెనక్కి పోతే కరపూర్ ఉంటుంది, మన టౌన్ ఉంటుంది, రైల్వే స్టేషన్ అవన్నీ కూడా ఉంటుంది, ఐఐటి ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు మనము ముందుకు పోతున్నాం, అదే గోకుల్పూర్ మనం విజిట్ చేయాలి కాబట్టి. సో వెయిట్ చేద్దాం. వెనకట్లో అయితే ట్రైన్ వస్తుంది. ఇది అవుతుంది రేస్మీ ఇండస్ట్రీ కంపెనీ, ఇది ఫ్యాక్టరీ లాంటిది. దాదాపుగా ఇక్కడ ఎంప్లాయీస్ 700,000 ఉంటుంది ఇక్కడ ఫ్రెండ్స్. ఒకప్పుడు ఇదైతే లేకుండా మొత్తం కూడా కేటీ అంటే పొలాలు ఉండాలా. సో ఈ కంపెనీ రావడం బట్టి అంటే కరపూర్లో చాలామందికి ఎంప్లాయ్మెంట్ అయితే దొరికింది. స్లోగా వెళ్ళాలి ఎందుకంటే రోడ్ బాగాలేదు, కెమెరా స్లిప్ అవ్వడం ఛాన్స్ ఉంది. కొంచెం స్లో అయితే పోతున్నాం ఫ్రెండ్స్, రోడ్ అయితే బాగాలేదు, ఎక్కడైనా స్కిట్ అవ్వని ఛాన్స్ ఉంది. ఎందుకంటే చిన్న రాళ్ళలాగా ఉన్నాయి, గిక్కిల్లాగా. సో 100% అయితే స్కిట్ అయితే అవుతుంది. అండ్ వెహికల్స్ కూడా హార్న్ పెట్టుకొని పట్టుమని లాగేస్తున్నారు వాళ్ళు. సో అప్పుడు మనం పక్కకి వెళ్ళాలి అనుకుంటే మనము కచ్చా రోడ్కి వెళ్ళిపోవాలా. సో అది కొంచెం మెత్తగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చాలా స్లోగా అయితే పోతున్నాయి, ఎందుకంటే రిస్క్ తీసుకోకూడదు. మనము స్పీడ్గా పోయేసి ఏమంటారు, నేను ఒక్క హ్యాండ్తో డ్రైవ్ చేసి ఒక హ్యాండ్తో క్యామ్ పెట్టుకున్నా. సో స్పీడ్గా పోయితే మనకి ప్రాబ్లం అయితే ఉంటుంది కదా. ఫ్రెండ్స్ యాక్చువల్లీ గోకుల్పూర్ అవుతుంది ఒక విలేజ్, చాలా విలేజ్ వాతావరణం. ఈ మధ్యన ఈ ఫ్యాక్టరీ రావడం వల్ల కొంతవరకు అయితే డెవలప్మెంట్ అయితే కొంతవరకు మరీ అంతగా కాదు, కొంతవరకు అయితే డెవలప్మెంట్ అయింది. అంటే కొంత మంచి ఏమంటారు అభివృద్ధి అయితే చెందాలి కొన్ని అలవాట్లు వెళ్ళి. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉన్నది, ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే ఉంది. అయితే ఈ రైల్వే స్టేషన్లో ముఖ్యంగా అన్ని ట్రైన్స్ అయితే స్టాప్లో ఉండవు. ఇక్కడ లోకల్ ట్రైన్స్ ఏవైతే హౌరాకు ఉన్నాయి కదా, ఆ లోకల్ ట్రైన్స్ అయితే ఇక్కడ ఆగుతాయి. అండ్ కొన్ని ఎక్స్ప్రెస్ లాంటి కొన్ని చిన్నవి మరి మేజర్ సిటీస్ కనెక్ట్ అవ్వే ఎక్స్ప్రెస్ కాదు, దగ్గర కనెక్ట్ అవ్వే ఎక్స్ప్రెస్లు అయితే పుర్లియా ఇలా చిన్నవి. పుర్లియా కూడా అది కూడా ఆగదు, మేబీ చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ అది అలా ఆగుతుంటాయి.
మూవ్ అవుతుంది. నేను కిందకి వెళ్ళిపోతుందల్లా కానీ అవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ అలా ఆన్ కొట్టారు. ఆన్ కొట్టే ఎందుకంటే ఆ ముందు టర్న్ అవుతుంది. చూస్తున్నారా రోడ్ ఎలాగుంది, అక్కడ ఏది సిగ్నల్ పాయింట్ లేదు. సో వేరే రూట్ ఏముందా చూస్తున్నాం, ఉంది అటు పక్క, ఒకవేళ పోతాం. మేదలల్లి ట్రైన్ వెళ్ళడం ట్రైన్ అంటే ఇక్కడ చిన్నది అండర్ గ్రౌండ్ ఉంది. అయితే మనము ఆ బ్యాక్ అయిపోయి అండర్ గ్రౌండ్ అందరూ వెళ్తుంటే మనము కూడా అదే కవర్ చేస్తున్నాం. చూస్తాం స్లోగా వెళ్ళడానికి. కెమెరా ఎక్కడ స్లిప్ అయిపోతుందా ముందు వాతావరణం కూడా తెలియదు ఫ్రెండ్స్. నేనైతే డైరెక్ట్గా వెళ్తున్నా. ఆటో అయితే వెళ్తున్నా, ఎలక్ట్రానిక్ ఆటోస్. ఒకటి అబ్బా వాటర్ ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారా వాటరు. ఎందుకంటే మనము కూడా పల్టీ కొడితే కెమెరాతో పాటు మనము బైక్ అన్నీ కూడా దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఈ బండి అయితే చాలా స్లోగా పోతుంది. మేము ఆల్రెడీ వచ్చేసాం గోకుల్పూర్కి. అయితే ఇక్కడ మొత్తం కొంతమంది మాట్లాడదాం, ఏంది ఇక వాతావరణం అవన్నీ కూడా తెలుసుకుందాం. స్లోగా పోవాలి, ఇక్కడ స్లోగా పోవాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ రైతులు కాబట్టి వీళ్ళు గొర్రెలు మేకలు అవన్నీ కూడా పెంచుతారు. అవి ఇటు వాటి తిరుగుతా స్పీడ్గా గంతులేస్తే. మనమైతే రైల్వే స్టేషన్ పోతాం. రైల్వే స్టేషన్ ఏముందో అది కవర్ చేస్తాం ఫ్రెండ్స్. క్లైమేట్ అవుతుంది, చల్లగా ఉంది. ఫ్రెండ్స్ క్లైమేట్ అయితే కొంచెం చల్లగా ఉంది, అందుకే ముందు జాగ్రత్తగా ఏంటంటే వెళ్తే మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతాప్పటికి లేట్ అవుతారు కదా. సో అందుకే నేను చూస్తా అంటే స్వెటర్ అయితే వేసుకొని వచ్చాను, దొరికిన జాకెట్. సో అక్కడికి వెళ్దాం, స్టేషన్కి వెళ్దాం. స్టేషన్ దగ్గర వెళ్ళి ఎటు పక్క వెళ్ళాలి అది ఆలోచిస్తే అక్కడితో మాట్లాడేసి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం విలేజ్ వాతావరణం అంతా కూడా. గోకుల్పూర్ స్టేషన్కి ఎటు పక్కలు వెళ్ళిపోవాలా ఏం చేస్తుందో అది తెలియదు. అందుకే పోవాలా. అయితే మనం అయితే అడుగుతున్నాము, ఇక్కడ ట్రైన్ ఒకటి ఉన్నది, ఇక్కడ ట్రైన్కి అటుపక్క పోవాలా, స్టేషన్ మనము కవర్ చేయాలి అంటే. యాక్చువల్లీ నేను వాళ్ళకి అడిగా, అక్కడ వాళ్ళకి కొంతమంది అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళకి అడిగా గూగుల్ CEO సుందర్ పిచై ఇక్కడ అప్పుడు వచ్చారు కదా తెలుసా అంటే వాళ్ళకి తెలియదు అంటున్నారు. బట్ వచ్చారు అనేది చాలామందికి దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా తెలుసు. వెళ్దాం, వీళ్ళతో కలుసుకొని పోదాం. ఎలా పోతారో తెలియట్లేదు. నేను కింద వెళ్ళిపోతున్నాడు, వీడు కింద వెళ్ళిపోయాడు. పోతాడు వాళ్ళు బయట స్టార్ట్ చేస్తే అతను కింద వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. యాక్చువల్లీ
అతను బండి కిందలో వెళ్ళిపోయాడు డైరెక్ట్గా. బై ఛాన్స్ అక్కడ సిగ్నల్ వచ్చి స్టార్ట్ చేస్తే చాలా పెద్ద ఘటన అయితే జరిగితే. ఎందుకంటే మేము చూసాం కంటితోటి, లాస్ట్ 2 times అయితే మనం చూసాము ఈ ఏరియాలంట. సో నేనైతే అంత రిస్క్ అయితే తీసుకోను, ఎందుకంటే మనం చేసే రిస్క్ మీరు చూస్తారు అండ్ ఎవరో ఒకరు మీలో ట్రై చేస్తారు. బట్ ఇలాంటి సజెషన్ అయితే నేను చేయను. బుకింగ్ కాదు ఫ్రెండ్స్, అక్కడ ఉన్నారు కదా వాళ్ళంతా కూడా ట్రైన్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనము అటుపక్క పోవడానికి చాలామంది పోతున్నారు ముందుకి. వీళ్ళు బరాబర్ పోతారు. చూడండి ఓడి అబ్బా ఫ్రెండ్స్, ఈ దారుణం. ఇలాంటి ఎప్పుడు రిస్క్ తీసుకోకూడదు, బట్ వీళ్ళు చేస్తున్నారు ఇది. సో ఈ వీడియో అయితే ష్యూర్గా రైల్వే మినిస్టర్ వరకు వెళ్ళాలి, ఎందుకంటే చాలామంది ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా లేడీస్ వాళ్ళు చేరగానే ఏదైనా అక్కడ ఇరిగిపోయింది అనుకో, వాళ్ళు ప్రాణాలు అయితే పోగొట్టుకోవాల్సింది. ఎందుకంటే అక్కడ సిగ్నల్ ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కొంచెం కూడా భయం లేదు స్టేషన్కి వెళ్ళడానికే. ఇప్పుడు నేను పోవాలి అంటే చాలా ముందుకు పోవాల్సి ఉంది, ఎందుకంటే ఇదంతా గుడ్ స్టైల్ కాబట్టి చాలా ముందుకు వెళ్ళాలి అక్కడికి. బట్ నేనైతే రిస్క్ అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే అవసరం లేదు. ఇంత రిస్క్ తీసుకోండి, మళ్ళీ మీరు చూసి మీరు కూడా అట్లానే ట్రై చేస్తారు. బట్ ఈ షార్ట్ కట్ అయితే నేను చెప్పను.